హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కూడా మీ వీడియోస్లో ఇలాగే మంచి టెక్స్ట్ ఎఫెక్ట్లు మీ బ్యాక్గ్రౌండ్లో రావాలనుకుంటున్నారా? అయితే క్యాప్కట్ యూజ్ చేసి టెక్స్ట్ బిహైండ్ అన్ ఆబ్జెక్ట్ లాగా విత్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్తో మంచి ఎఫెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో ఉంచుకోండి. క్యాప్కట్ ఓపెన్ చేసే ముందు VPN అయితే కనెక్ట్ చేసుకోండి. VPN కనెక్ట్ చేసుకున్న తర్వాతనే క్యాప్కట్ ఓపెన్ చేద్దాము. మనం ఆల్రెడీ రికార్డ్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకుని టైమ్ లైన్లో యాడ్ చేసుకున్నాము. మన వీడియోలో బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ ఎక్కడ వరకు అయితే యాడ్ చేయాలో ఆ క్లిప్ వరకు మాత్రమే స్ప్లిట్ చేద్దాము. మనం స్ప్లిట్ చేసిన వీడియో క్లిప్ని కాపీ చేసి ఓవర్లేలో పేస్ట్ చేద్దాము. కింద టైమ్ లైన్లో ఉన్న క్లిప్, పైన ఓవర్లేలో ఉన్న క్లిప్ రెండు కూడా సేమ్ టైంలో యాడ్ చేయాలి. ఇప్పుడు ఓవర్లేలో ఉన్న వీడియో క్లిప్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఆప్షన్ పైన ఉంటుంది, అలాగే కింద ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే నేను లేటెస్ట్ వర్షన్లో యూజ్ చేస్తున్నాను. రెండు చోట్ల అయితే డిస్ప్లే అవుతుంది. ఓల్డ్ యాప్లో అయితే మనకి ఓన్లీ ఇక్కడ పైన మాత్రం ఈ సెట్టింగ్స్ దగ్గరే కనిపిస్తుంది. వీడియో క్లిప్ లెంత్ను బట్టి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ప్లెయిన్ గా ఉంటే మనకి పర్ఫెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిందో. క్యాప్కట్ లో ఉన్న బ్యూటీ అంటే ఇదే. ఇది మీకు చూపించడానికి ఇక్కడ పెట్టాను. ఇంకా మళ్ళీ యాస్టీస్ గా ఈ ప్లేస్ లోనే పెట్టేస్తాను మళ్ళీ. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఏం కావాలి? టెక్స్ట్. ఇక్కడ పైన టెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవి చాలా బాగుంటాయి. సో వీటిలో మీకు ఏది కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లూ కలర్ టెక్స్ట్ అయితే యూజ్ చేద్దాం అనుకున్నాను. సో దీన్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను వెల్కమ్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ వెల్కమ్ అనే టెక్స్ట్ ని మన బ్యాక్గ్రౌండ్ లో ఏ లెంత్ లో మనం అడ్జస్ట్ చేయాలో దాన్ని అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ ని అయితే బోల్డ్ లో పెట్టుకుంటున్నాను. ఇంకా ఫాంట్ చూసినట్లయితే ఇది సిస్టమ్ ఫాంట్ అయితే ఉంది. దీన్ని అయితే మనం ఫాంట్ మారుద్దాము. ఇక్కడ డిఫాల్ట్ గా మనకి కొన్ని సిస్టమ్ ఫాంట్స్ ఉంటాయి. అంటే మన ల్యాప్టాప్ డెస్క్టాప్ లో మనం ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్స్ ఉంటాయి. అలాగే క్యాప్కట్ సంబంధించినటువంటి కొన్ని ఫాంట్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రిజల్వ్ అనే ఫాంట్ ని డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫాంట్ స్టైల్ మారింది కదా. సో ఇక్కడైతే నేను అడ్జస్ట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ లో ఏ లెంత్ లో రావాలో మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ ఇంకా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనుకున్నప్పుడు ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసి దీనికి యానిమేషన్ అయితే ఒకటి సెట్ చేద్దాము. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి. సో మీకు ఏది కావాలో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్ కూడా సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ బ్యాక్ సైడ్ మనం ఈ టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లిప్ ఉంది కదా. ఈ క్లిప్ అయితే పైకి తీసుకెళ్ళండి. అంటే మనకి టెక్స్ట్ అనేది మధ్యలో రావాలి. సో అలాంటప్పుడు మన బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ యానిమేషన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే సౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాము. ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ లో మనకి సెట్ అయ్యే సౌండ్ ఎఫెక్ట్ ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి విని ఓకే అనుకుంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నా యానిమేషన్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. దీని అయితే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి యాడ్ చేశాను. ఇక్కడ ఈ సౌండ్ ఎఫెక్ట్ సంబంధించి వాల్యూమ్ ఎంత ఉండాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. సౌండ్ ఎఫెక్ట్ కూడా కరెక్ట్ గా యానిమేషన్ స్టార్ట్ అయ్యే దగ్గర యాడ్ చేయాలి. రివ్యూ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ వచ్చిందో. ఇక్కడ కొన్ని డిఫాల్ట్ టెక్స్ట్ ప్రీసెట్ స్టైల్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ టెక్స్ట్ ని మీరు ఓన్ గా డిజైన్ చేసుకోవచ్చు. అంటే కలర్స్ గానీ, ఎఫెక్ట్స్ గానీ. నెక్స్ట్ ఇక్కడ ఒపాసిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒపాసిటీ ఎంత ఉండాలనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒపాసిటీతో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మీరు ప్రొఫెషనల్ గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.